సార్ జేఆర్సిఎల్ ఇప్పుడు మనకు కంపెనీ పిన్ లెవెల్ ఎంత స్లాబ్ ఉంటే మనకు పిన్ లెవెల్ వస్తుంది. మనకు టోటల్ బిజినెస్ పవర్లో ఎంత ఉండాలి, వీకర్లో ఎంత ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రతి నెల బిజినెస్ని గ్రోత్ పెంచుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ మొత్తం కంపెనీ దేని మీద పనిచేస్తుందంటే గ్రోత్ మీద పనిచేస్తుంది. అంటే ఇక్కడ యూ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అనుకోండి, 1500 పీవీ పర్సనల్ అనుకుందాం. ఏ లెగ్గులో తక్కువ సార్, ఏ లెగ్గులో తక్కువ 15,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. బి లెగ్లో 5,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. ఇవి రెండు కలిపితే టోటల్గా నీకు 20,000 పర్చేస్ వాల్యూ అవుతుంది. 20,000 పర్చేస్ వాల్యూకి మీకు ఒక మొదటి మెట్ అన్నట్టు బిగినర్ అని ఒక పిన్ వస్తుంది. $20,000 స్లాబ్ ఉంటే ఒక పిన్ అన్నట్టు. ఇదే బిజినెస్ ఇక్కడ ఒక 30,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. 30,000 నుంచి 30 లక్షలు ఉండని, 3 కోట్లు ఉండని, ఎంతన్నా కానీ 30,000 మినిమం. ఇదే బిజినెస్ నీకు బి లెగ్లో 10,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. పర్చేస్ వాల్యూ అంటే టోటల్గా 40,000. ఇది రెండో పిన్ లెవెల్ స్టార్టర్ అన్నట్టు. ఇక్కడ మీకు 50,000 పర్చేస్ వాల్యూ ఉండాలి ఏ లెగ్లో. బి లెగ్లో తక్కువ మీకు 20,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. టోటల్గా వచ్చేసి 70,000 పర్చేస్ వాల్యూ. ఇది మూడో పిన్ను. ఇక్కడ ఓపెనర్ పిన్ వస్తుంది. కంపెనీ టోటల్ టర్న్ మీద మనకు 2% ఇస్తుంది ఓపెనర్ పిన్నర్ వాళ్ళకు, అడిషనల్ ఇన్కమ్, స్లాప్ ఇన్కమ్ కాకుండా కంపెనీ టర్న్ మీద. అంటే కంపెనీ టర్న్ మీద మనకు ఒక పాయింట్ వాల్యూ అని అడిషనల్ కేటాయిస్తుంది కంపెనీ, ఒక పాయింట్ అని. అంటే 2%లో 1% ఏ నెల బిజినెస్ గ్రోత్ ఉంటుందో ఆ నెలలో పనిచేస్తుంది. 12 నెలలు రెగ్యులర్ అయిన తర్వాత ఇయర్లీ బోనస్ 1 పాయింట్ ఇస్తుంది. 2%లో 1% ఎప్పుడు ఇస్తుంది? ప్రతి నెల మీరు చేసే పాయింట్ వాల్యూని బట్టి. టోటల్గా ఇయర్లీ గ్రోత్ మనకు ఇయర్లీ బోనస్ ఇస్తుంది 1 పాయింట్. అంటే కంపెనీ 2% ఇస్తుంది, 1% పర్ మంత్ ఇస్తుంది. 1% ఇయర్లీ బోనస్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఈ స్లాబ్కు మెయింటైన్ చేస్తే జీవితాంతం కంపెనీ మనకు టర్న్ ఓవర్ మీద ఇస్తుంది. దీనికి కమిషన్ వచ్చేది వేరు, స్లాబ్ వచ్చేది వేరు, మన పర్సనల్ పర్చేస్ వాల్యూ చేసేది వేరు, కన్సెషన్ ప్లానింగ్ వచ్చిందే వేరు. ఇక్కడ నుంచి మన కంపెనీ గ్రోత్ జరుగుతుంది. ఇక్కడ తక్కువ మనం ఇక్కడ ఒక 85,000 పర్చేస్ వాల్యూ ఉండాలి ఏ లెగ్లో. బి లెగ్లో ఒక 30,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. ఇది టోటల్గా 1,15,000 పర్చేస్ వాల్యూ. అంటే ఇక్కడ కంపెనీ 4వ మెట్ అన్నట్టు. ఇది ఈగల్ పిన్కు కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ నీకు 2 పాయింట్ యాడ్ చేస్తుంది. అంటే ఒక స్టెప్ పెరిగే కొద్దిగా మనకు ఒక పాయింట్ అడిషనల్ వస్తుంది. 1,15,000 స్లాబ్ వచ్చేస్తుంది. ఇది ఈగల్ పాయింట్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏ లెగ్లో మీ బిజినెస్ ఎంతనా ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు, ఎంతనా ఉండొచ్చు. కానీ నీ బి లెగ్లో మాత్రం ఖచ్చితంగా 30,000 ఉంటేనే మీరు ఈగల్ పాయింట్కి వస్తారు. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మనకు తక్కువ 1,30,000 బిజినెస్ ఏ లెగ్లో ఉండాలి. ఇక్కడ బి లెగ్లో నీకు 40,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. మీకు 1,70,000 స్లాప్ ఉంటుంది. ఇది 5వ మెట్టు కంపెనీలో. ఇది రన్నర్ పిన్ అన్నట్టు. ఇక్కడ కంపెనీ నీకు 3 పాయింట్ ఇస్తుంది. అంటే 1 పాయింట్ పర్ మంత్ కమిషన్ వస్తుంది, 1 పాయింట్ అడిషనల్ ఇయర్లీ కమిషన్లో వచ్చేస్తుంది. ఇది టోటల్గా మీకు 1,70,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. దాని తర్వాత మనకు కంపెనీ 2,10,000 నీ ఏ లెగ్గులో ఉండాలి, నీ బి లెగ్గులో 50,000 పర్చేస్ వాల్యూ ఉండాలి. ఇది టోటల్గా వచ్చేసి 2,60,000 పర్చేస్ వాల్యూ. ఇక్కడ 2,60,000 పర్చేస్ వాల్యూకి మీకు కంపెనీ 6 పాయింట్ ఇస్తుంది. ఇక్కడ విన్నర్
పిన్ వచ్చేస్తుంది. ఇక్కడ కంపెనీ 4 పాయింట్లు ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ మీద అడిషనల్ ఇన్కమ్. ఇక్కడ మనకు 2,80,000 పీవీ ఉండాలి ఏ లెగ్లో. ఇక్కడ బి లెగ్లో 70,000 పీవీ ఉండాలి పర్చేస్ వాల్యూ. టోటల్గా 3,50,000 పర్చేస్ వాల్యూకి కంపెనీ నీకు 7 పాయింట్లు వస్తుంది. ఇక్కడ మీరు ఎందుకు విన్నర్ తర్వాత స్టార్ పిన్ చోర్ అవుతారు. ఇక్కడ కంపెనీ నీకు 5 పాయింట్లు ఇస్తుంది. సరే, ఇప్పుడు మీ స్లాబ్ ఇక్కడ చూసుకోండి ఎంత ఉంది ఏ లెగ్లో, మీ బి లెగ్లో ఎంత ఉంది. ఏదైతే మనకు స్లాబ్ వస్తుంది, ఏది కంపెనీ టర్న్ ఓవర్కు మనం ఎలిజిబుల్ అవుతాం, ఎందుకంటే అందరు సీనియర్ ఉన్నాం ఇక్కడ. దీని తర్వాత మనకు 3,50,000 పీవీ, ఇక్కడ 1,15,000 పీవీ అయితే మీరు 3% రాయల్టీకి అవుతారు. మీరు కష్టపడేది ఇంతవరకే. 3,50,000 అంటే 4,65,000 టోటల్ పీవీ. ఇక్కడ కంపెనీ మీకు 10 పాయింట్ ఇస్తుంది. ఇది రాయల్టీ ఇన్కమ్. ఈ మెథడ్ అర్థమైతే మీరు ఈ ఆర్సీఎం బిజినెస్లో టోటల్గా ఆల్ పిన్ లెవెల్ మీకు అర్థమైపోతుంది.